నేను చేస్తాం. అమరావతికి ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 700 కంపెనీలు వచ్చాయని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు చెప్తున్నారు. అన్ని గ్రౌండ్ అవుతున్నాయి వరుసగా. ఈ 2 ఏళ్లలో దాదాపుగా 700 కంపెనీలు వచ్చి గ్రౌండ్ అవుతున్నాయి. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ క్రమంలో 20 లక్షల ఉద్యోగాలని రాబోయే రోజుల్లో క్రియేట్ చేయాలనేది ఒక లక్ష్యం. దానికి సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద మార్చేశారు. అది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా పెట్టుబడులను ఆకర్షిస్తుందని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటు వేదికగా అనౌన్స్ చేశారు. అమరావతి రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ వ్యాలీగా అవతరించబోతుంది. అమెరికాకి ఏ విధంగా సిలికాన్ వ్యాలీ ఉందో ప్రపంచవ్యాప్తంగా సిలికాన్ వ్యాలీ అంటే అమెరికాలో ఉండేటువంటిదే గుర్తొస్తుంది. అలాగే భారతదేశానికి భారత్ వ్యాలీ, అమెరికాకి సిలికాన్ వ్యాలీ ఎలా ఉందో భారతదేశానికి భారత్ వ్యాలీ, అమరావతి క్వాంటమ్ వ్యాలీ కాబోతుందని చెప్పి నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాట. దానికి కారణం ఏంటంటే ఏఐ యూనివర్సిటీలు వస్తున్నాయి. అలాగే బిట్స్ పిలానీ లాంటివి వస్తున్నాయి. ఇప్పటికే అనేక యూనివర్సిటీలు వచ్చాయి. అనేక యూనివర్సిటీలు విట్ లాంటివి వచ్చాయి. అనేక యూనివర్సిటీలు అమరావతిలో ఉన్నాయి. ఎడ్యుకేషన్ హబ్గా అమరావతి మారబోతుంది. మామూలుగానే గుంటూరు ఎడ్యుకేషన్ హబ్ ఎప్పటి నుంచి 80s నుంచే, 70s నుంచి 80s నుంచే గుంటూరు ఎడ్యుకేషన్ హబ్ అంటారు. స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుందంటే గుంటూరు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది చాలామంది అతిశక్తి అనుకోవచ్చు కానీ బట్ వాస్తవం. 70s కానీ 80s కానీ మీరు లెక్కేసుకుంటే మీరు ఎక్కడ చదువుతున్నారు అని అంటే గుంటూరులో చదువుతున్నాం, గుంటూరు కాలేజీలో చదువుతున్నాం అని చెప్తారు. కారణం అక్కడ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ లభిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. ఆ తర్వాత హైదరాబాద్ని రాజధానిగా ప్రమోట్ చేసేసి, రాజధానిగా అభివృద్ధి చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరినీ హైదరాబాద్కి రమ్మని చెప్పి ఇదే మన రాజధాని అని చెప్పి డెవలప్ చేస్తున్నటువంటి క్రమంలో తరలి వచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు హైదరాబాద్కి. లేదంటే అప్పటి వరకు గుంటూరు ఎడ్యుకేషన్ హబ్గా ఉండేది. గుంటూరులో రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చినా, ప్రైవేటు విద్య వచ్చినా, గవర్నమెంట్ విద్య స్టాండర్డ్గా ఉండే కాలేజీలు ఉన్నా అక్కడే ఉన్నాయి. అందుకే కేసీఆర్ గారు తన కుమారుడు కేటీఆర్ గారిని గుంటూరులో జన్మించారు, కుమార్తెను గుంటూరులో జన్మించారు. ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పదే చెప్తుంటారు గుంటూరు అని, ఎవరిని, కేటీఆర్ గారిని. కానీ గుంటూరు ఎడ్యుకేషన్కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ప్రత్యేకమైన స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మారిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ డెవలప్ కావడంతో. కానీ హైదరాబాద్ కంటే ఎడ్యుకేషన్ పరంగా గుంటూరు మొదటి నుంచి ఫస్ట్ ఉంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. మళ్ళా ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ హబ్గా మారబోతుంది. ఎందుకు? రాజధాని అమరావతిలో ఏర్పడుతుంది. అమరావతి కేంద్రం చేసుకొని అనేక ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు వస్తున్నాయి. ఏ యూనివర్సిటీ అక్కడే రాబోతుంది, బిట్స్ పిలానీ రాబోతుంది, ఎయిమ్స్ హాస్పిటల్ అక్కడే ఉంది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ హబ్గా ఆ ప్రాంతానికి ఉండేటువంటి ప్రాధాన్యత ఏదైతే ఉందో అది మరోసారి మళ్ళీ వెలుగులోకి రాబోతుంది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు డిజైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అమరావతి శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. అక్కడ ప్రీ ప్లాన్డ్గా ఒక సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి, గ్రీన్ ఫీల్డ్ సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా అనేక యూనివర్సిటీలు వస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది. అక్కడ ఆల్రెడీ ఫిబ్రవరిలో క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించబోతున్నారు. డ్రోన్ హబ్, డ్రోన్స్ సంబంధించి, అలాగే స్టార్టప్స్, ఇన్నోవేషన్ హబ్స్, రతన్ టాటాకు సంబంధించిన ఇన్నోవేషన్ హబ్స్ అక్కడి నుంచే రాబోతుంది. ఇవన్నీ కూడా అమరావతి లేదంటే సిటీ కేంద్రంగా చేసుకొని, రాజధాని కేంద్రంగా చేసుకుని వస్తున్నటువంటి ప్రాజెక్ట్స్. అందుకే గతంలో ఎలా ఉన్నా కానీ ఇప్పుడు రాబోయేటువంటి 2029 కల్లా కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఐటీకి హబ్గా, ఇన్నోవేషన్ హబ్గా, ఏఐ హబ్గా మారబోతుంది. కారణం ఏంటంటే యూనివర్సిటీ రాబోతుంది, ఏ యూనివర్సిటీ. అది కూడా ఎవరు పెడుతున్నారు? ఎన్విడియా, పేరు మోసినటువంటి ఐటీ దిగ్గజం ఎన్విడియా. ఆ ఎన్విడియా
ఏ యూనివర్సిటీని పెట్టబోతుంది, ఏ యూనివర్సిటీ నిర్వహణని చేపట్టబోతుంది. ఇప్పుడు బిట్స్ పిలాని రాబోతుంది. ఆల్రెడీ ఇప్పటికే విట్ వచ్చింది, అమృతమయ్య వచ్చింది, ఇలా అనేకమైనటువంటి యూనివర్సిటీలు వచ్చున్నాయి అక్కడ. సో ఇప్పుడు బిట్స్ రాబోతుంది. ఏంటి ఆ బిట్స్ అని అంటే చూడండి, రాజధానిలో బిట్స్ అమరావతి, బిట్స్ పిలాని లాగా బిట్స్ అమరావతి. మందడం వెంకటాయపాలెంలో 70 ఎకరాల్లో ప్రాంగణం, పూర్తయిన భూ విక్రయ ఒప్పందం, ప్రారంభమవుతున్న నిర్మాణ పనులు, 3 దశల్లో అభివృద్ధి, 10,000 మందికి విద్యా అవకాశాలు. రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ కొలువు తీరబోతుంది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అమరావతిలో 70 ఎకరాల్లో ప్రాంగణాన్ని ఏర్పాటు చేయబోతుంది. బిట్స్కు తుళ్ళూరు మండలంలోని మందడం వెంకటాయపాలెంలో రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. ఈ మేరకు ఏపీ సిఆర్డీఏ శుక్రవారం బిట్స్ ప్రతినిధులు భూ విక్రయ పత్రాన్ని కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో ఏపీ సిఆర్డీఏ ఎస్టేట్ విభాగం జాయింట్ డైరెక్టర్ రాజు, బిట్స్ పిలాని ప్రతినిధి డిప్యూటీ రిజిస్ట్రార్ వివిఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు. మందడం సబ్ రిజిస్ట్రార్ సిహెచ్ రాంబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. సంస్థ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. బిట్స్ అమరావతి క్యాంపస్ను 3 దశల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. మొదటి దశలో సుమారుగా 1000 కోట్ల పెట్టుబడి క్యాంపస్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఆధునిక మౌలిక వసతులతో కూడిన స్మార్ట్ భవనాలు, కృత్రిమ మీద ఆధారిత సేవలు, ఆధునిక బోధనా పద్ధతులు, పర్యావరణ హిత నిర్మాణాలతో ఈ క్యాంపస్ కొత్త తరం విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. సో కొత్త తరానికి అనుగుణంగా ఉండేలాగా దీన్ని నిర్మిస్తామని చెప్తున్నారు. 2027 నుంచి అమరావతి క్యాంపస్లో విద్యార్థులకు ప్రవేశాలు లభించేలా నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తాం. దశల వారీగా 10,000 మంది విద్యార్థులు అమరావతి బిట్స్లో విద్యను అభ్యసించేలా ప్రణాళికాయుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ క్యాంపస్ ద్వారా వందలాది మంది ఉపాధి అవకాశాలు పొందుతారని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో బిట్స్ పిలాని అంటే పేరు మోసినటువంటి ఇన్స్టిట్యూట్స్. సో బిట్స్ పిలాని ఇప్పుడు బిట్స్ అమరావతి రాబోతుంది. 3 దశల్లో 2027 కల్లా అడ్మిషన్స్ రాబోతున్నాయి. అంటే ఒక 2 ఇయర్స్లో ఇది ఈ అకాడమిక్ కాక నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. అంటే శరవేగంగా ఈ పనులని ప్రారంభం కాబోతున్నాయి. అడ్మిషన్స్ కూడా ప్రారంభం అవుతాయి. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఒక యూనివర్సిటీ వచ్చిందంటే ఆ యూనివర్సిటీ మీద ఆధారపడేటువంటి వాళ్ళు పరోక్షంగా, అలాగే ఆ యూనివర్సిటీని బేస్ చేసుకుని ఉపాధి పొందేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. అందుకే ఏదైనా ఒక కంపెనీ వచ్చినప్పుడు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కంటే కూడా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అది క్యాల్కులేట్ కాదు. ఇప్పుడు బిట్స్ అమరావతి వస్తుందంటే ఖచ్చితంగా డైరెక్ట్ ఉద్యోగాలు అనేకం వస్తాయి. ఎకోసిస్టమ్ మారిపోతుంది. ఏ విధంగా అయితే గూగుల్ ఏఐ వైజాగ్లో వస్తుందో ఆ వచ్చిన కారణంగా ఎకోసిస్టమ్ ఎలా మారుతుందో ఇక్కడ బిట్స్ అమరావతి ఏర్పడిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఎకోసిస్టమ్ మారిపోయి టోటల్గా ఒక ఎడ్యుకేషన్ హబ్గా మనం చూడబోతున్నాం రాబోయేటువంటి రోజుల్లో. అలాగే నేటి తరం జెన్ జెడ్కి ఏ విధమైనటువంటి అవసరాలు, ఏ విధమైన మౌలిక వసతులు కావాలో ఆ తరహాలో అక్కడ ఎడ్యుకేషన్ హబ్ క్రియేట్ కాబోతుంది అమరావతిలో అనేది మనం చెప్పచ్చు. సో ఈ ఒప్పందం మీద మీ కామెంట్ అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.